ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మహ్మద్ డెయిఫ్ ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. గత నెల 13న జరిపిన దాడిలో డెయిఫ్ చనిపోయినట్టు ఐడిఎఫ్ తెలిపింది. అయితే ఇప్పటికే 7 సార్లు హత్యాయత్నం జరిగినా తప్పించుకున్న డెయిఫ్ ను ఇప్పుడు మట్టుబెట్టామని చెప్పింది. క్యాట్ విత్ 9 లైవ్స్ పేరు సంపాదించుకున్న డెయిఫ్ ను ఇజ్రాయెల్ ఎలా అంతమొందించింది? తాజాగా ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై హమాస్ ఏమంటుంది? అసలు డెయిఫ్ ను ఇజ్రాయెల్ హతమార్చిందా లేక హమాస్ మిలిటెంట్ల ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేసిందా? హమాస్ మిలిటరీ లీడర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అక్టోబర్ 7న దాడులకు సూత్రధారి అయిన మహ్మద్ డెయిఫ్ ను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. జూలై 13న జరిగిన మిలిటరీ దాడిలో మహ్మద్ డెయిఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే డెయిఫ్ మరణాన్ని హమాస్ ధృవీకరించలేదు. గాజాలోని అల్ మవాసి ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో డజన్ల సంఖ్యలో గాజా నిరాశ్రయులు మరణించారని హమాస్ తెలిపింది. తమకున్న సమాచారం ప్రకారం అక్కడ హమాస్ తీవ్రవాదులు తప్ప సామాన్య ప్రజలెవరూ లేరని ఐడిఎఫ్ వెల్లడించింది. ఈ వైమానిక దాడుల్లో ఖాన్ యూనిస్ బ్రిగేడ్ కు చెందిన కమాండర్ రఫా సలామా కూడా మరణించారని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రఫా సలామా మొహమ్మద్ డెయిఫ్ కు సన్నిహితుడని, అక్టోబర్ 7 నాటి దాడులకు సూత్రధారి అని ఇజ్రాయెల్ చెబుతోంది. 1965లో గాజాలో శరణార్థి శిబిరంలో డెయిఫ్ జన్మించాడు. 1988లో ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా నుండి కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ పొంది ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా మొదటి ఇంటిఫాదా సమయంలో హమాస్ స్థాపించిన కొద్ది కాలానికి 1987లో హమాస్లో చేరాడు. 1989లో ఇజ్రాయెల్ అధికారులు అరెస్ట్ చేయగా 16 నెలల శిక్ష తర్వాత ఖైదీల మార్పిడిలో భాగంగా 1991లో విడుదలయ్యాడు. 2002లో సలాహ్ షెహాడే హత్య తర్వాత దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. డెయిఫ్ ఈ విభాగాన్ని మరింత శక్తివంతంగా మార్చాడు. అనేక మంది ఇజ్రాయెల్ సైనికుల కిడ్నాప్లు మరియు హత్యలకు కూడా డెయిఫ్ సూత్రధారిగా ఉన్నాడు. ఇజ్రాయెల్పై రాకెట్ దాడి, సొరంగాల్లో ఉంటూ యుద్ధం చేయాలనే వ్యూహాన్ని రూపొందించాడు. డెయిఫ్ అసలు పేరు మొహమ్మద్ దయాబ్ ఇబ్రహీం అల్ మస్రీ. ఇజ్రాయెల్ నిఘా నుంచి తప్పించుకునేందుకు వివిధ ప్రదేశాలకు తిరుగుతున్న క్రమంలో తన పేరును డెయిఫ్గా మార్చుకున్నాడు. యూనివర్సిటీలో ఉన్న సమయంలోనే డెయిఫ్ ముస్లిం బ్రదర్హుడ్లో చేరారు. హమాస్ సైనిక విభాగం అల్ ఖస్సాం బ్రిగేడ్స్ సహవ్యవస్థాపకుడిగా డెయిఫ్ పనిచేశాడు. వెస్ట్ బ్యాంకులో ఖస్సాం బ్రిగేడ్స్ ప్రారంభించడం, దాని నిర్వహణ వ్యవహారాలన్నీ డెయిఫ్ పర్యవేక్షించేవాడు. 2002లో ఖస్సాం బ్రిగేడ్స్ అధిపతిగా ఉన్న సలాహ్ షెహదేహ్ను ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత ఖస్సాం బ్రిగేడ్స్ నాయకత్వ బాధ్యతలు డెయిఫ్ చేతిలోకి వచ్చాయి. 2015లో అమెరికా, 2023లో యూరోపియన్ యూనియన్ డెయిఫ్ను నిషేధిత అంతర్జాతీయ టెర్రరిస్టుల జాబితాలో చేర్చాయి. హమాస్ పుట్టేనాటికి డెయిఫ్ యువకుడిగా ఉన్నాడు. 1987లో ఆవిర్భవించిన హమాస్లో చేరాడు. ఇజ్రాయెల్పై ద్వేషాన్ని నరనరానా నింపుకున్న డెయిఫ్ హమాస్ సైన్యంలో వేగంగా ఎదిగాడు. హమాస్లోని కీలక నేతలకు డెయిఫ్ చాలా సన్నిహితంగా ఉన్నాడు. ముఖ్యంగా బాంబ్ మేకర్, ఇంజనీర్ అనే పేరున్న అయ్యాష్కు డెయిఫ్ సన్నిహితుడిగా మారాడు. 1989లో ఇజ్రాయెల్ అధికారులు డెయిఫ్ను అరెస్ట్ చేశారు. హమాస్ సైన్యం కోసం పనిచేస్తున్నారనే అభియోగాల మీద ఆయనకు 16 నెలల జైలు శిక్ష విధించారు. 1990లలో ఇజ్రాయెల్ మీద బాంబులతో విరుచుకుపడిన వారిలో అయ్యాష్ కీలకంగా వ్యవహరించాడు. అయితే 1996లో అయ్యాష్ను ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి. 1996లో బస్సుల మీద బాంబు దాడులు చేసి 10 మంది ప్రాణాలు తీసిన సంఘటనల వెనుక ప్రణాళిక, పర్యవేక్షణ డెయిఫ్ కనుసన్నల్లోనే జరిగిందని, 1990లలో 3 ఇజ్రాయెల్ సైనికుల్ని పట్టుకుని చంపడం వెనుక కూడా డెయిఫ్ ఉన్నట్లు ఆరోపణలున్నాయి. డెయిఫ్ తన ఎత్తుగళ్లతో హమాస్లో వేగంగా అగ్రస్థాయికి చేరుకున్నాడు. దీంతో 2002లో హమాస్ మిలిటరీ వింగ్ నాయకుడిగా మారారు. ఖస్సాం అనే రాకెట్ను తయారు చేయడంలో డెయిఫ్ కీలక పాత్ర పోషించాడు. దీనిని హమాస్ అత్యంత విలువైన ఆయుధంగా చెబుతారు. ఇజ్రాయెల్ మిలిటరీ దాడుల నుంచి తప్పించుకోవడానికి డెయిఫ్ గాజాలోని సొరంగ మార్గాలలో నివసించేవాడు. అక్కడి నుంచి తన సైన్యానికి ఆదేశాలిచ్చేవాడు. ఇజ్రాయెల్ రాడార్ నీడలో డెయిఫ్ నిత్యం మృత్యువుతో పోరాటం చేసేవాడు. 2000 సంవత్సరం నుంచి ఆయనపై అనేకసార్లు ఇజ్రాయెల్ దళాలు దాడికి ప్రయత్నించాయి. ఈ దాడుల్లో ఆయన కన్ను, ఎముక దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే ఈ దాడుల తర్వాత ఆయనక మిలిటరీ నాయకుడిగా పనిచేయడం అసాధ్యమని చాలా మంది అనుకున్నారు. కానీ డెయిఫ్ కోలుకుని తిరిగి విధుల్లో చేరాడు. అనేకసార్లు ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడంతో హమాస్ వర్గాల్లో డెయిఫ్ అంటే క్రేజ్ పెరిగింది.
దీంతో డెయిఫ్కు క్యాట్ విత్ 9 లైవ్స్ అని పేరు పెట్టారు. 2014లో ఆయనపై 5వసారి హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు డెయిఫ్ జీవించే ఉన్నారని, మిలిటరీ ఆపరేషన్లలో పాల్గొంటున్నారని హమాస్ ప్రకటించింది. చాలాసార్లు డెయిఫ్ తప్పించుకోవడం ఇజ్రాయెల్ గూఢచర సాంకేతిక పరిజ్ఞానం మీదనే అనుమానాలు పెరిగేందుకు కారణమైంది. హమాస్ తవ్విన టన్నెల్స్ లోతు, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న కొంత పాతతరం టెక్నాలజీ కారణంగా డెయిఫ్ను గుర్తించి చంపడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేక సార్లు విఫలమైంది.